హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బందిని పెళ్లి బంధంలో పార్ట్ 3. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లేదు, రేపు ఈవినింగ్ వెళ్తాను, ఇప్పుడు ఆఫీస్ కి వెళ్ళాలి అంటుంది సియా. ఆఫీస్ ఎప్పుడు ఉండేదే, దానికోసం నీ జర్నీని ఆపుకుంటావా అడిగింది శాంతి. లేదు ఆంటీ, రేపు వెళ్తాను అనుకుని నేనే ఆఫీస్ కి కాల్ చేశాను అంటుంది. చూడు సియా, ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకు. ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు ఎప్పుడు ఒకేలా ఉంటావు. నీ బిహేవియర్ లో ఎప్పుడు ఎలాంటి మార్పు రాలేదు. అదే ఓర్పు, అదే అనకువ. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ సియా, ఒకటి గుర్తుంచుకో, నీ కష్టాలు కలకాలం ఉండవు. నువ్వు బాధపడుతున్నావు, అది ఎవరు చూడకున్నా పైన దేవుడనేవాడు చూస్తున్నాడు. నీకు మంచి రోజు వస్తుంది అంటుంది శాంతి. సియా చెంపపై చెయ్యి వేసి ఓదార్పుగా. దానికి మౌనంగా ఉండిపోతుంది సియా. అలాంటి రోజు వస్తుందని తను అనుకోవడం లేదు కాబట్టి. కానీ ఆమె నమ్మకాన్ని ఎందుకు కాదు అనాలి అనుకుంటూ తల వంచుకొని సరే అన్నట్టుగా తల ఊపుతుంది. సరే పద సియా, నువ్వు టిఫిన్ కూడా చెయ్యలేదు, ఇంకా ఆఫీస్ కి వెళ్తాను అంటున్నావు కదా, టిఫిన్ చేసి ఆఫీస్ కి వెళ్దు కాని పద అంటూ తీసుకెళ్తుంది కిందికి సియని శాంతి. ఓ మై గాడ్, మేడం వచ్చేస్తున్నారు అంటూ ఆమె మేనేజర్ రీమా అందరికి ఇన్ఫార్మ్ చేస్తుంది. 2 days ఆఫీస్ కి రాను అని చెప్పిన సియా మళ్ళీ వస్తున్నా అని కాల్ చేయడంతో ఆ రోజు క్రిస్టియానా యాడ్ షూటింగ్ ఉంది. షూటింగ్ స్పాట్ లో క్రిస్టియానా, తనతో మేకప్ మ్యాన్ ఇంకా మేనేజర్ ఉన్నారు. పాపులర్ డిజైనర్ రుచిక డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ ట్రై చేస్తుంది క్రిస్టియానా డ్రెస్సింగ్ రూమ్ లో. సియా అన్ని చెక్ చేసుకుంటూ, షూటింగ్ ఇవాళ 60% కంప్లీట్ అవ్వాలి, మనకి జస్ట్ 2 days మాత్రమే టైం ఉంది అని మేనేజర్ రీమాకి చెప్తూ డ్రెస్సింగ్ ఏరియాకి వస్తుంది. రుచిక సియాని చూడగానే హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ అంటూ వచ్చి ప్రేమగా హక్ చేసుకుంది. ఐఎమ్ గుడ్ అండ్ యూ అని అడిగింది సియా. ఐఎమ్ సో గుడ్ అండ్ సో బ్యూటిఫుల్ అంటూ రౌండ్ గా తిరిగి తన డ్రెస్ చూపిస్తుంది రుషిక. తనని చూసి నవ్వుతూ వెరీ నైస్ డ్రెస్ అంటూ దూరంగా ఉన్న క్రిస్టియానా దగ్గరికి వెళ్తుంది. ఒక కంట సియాని గమనిస్తూనే మేకప్ చేసుకుంటుంది. హాయ్ క్రిస్టియానా, హౌ ఆర్ యూ అని అడిగింది సియా. హాయ్ సియా, ఆఫ్టర్ లాంగ్ టైం అంటూ స్టైల్ గా సియాని హక్ చేసుకుంది అప్పుడే చూసినట్టుగా క్రిస్టియానా. మీ టు క్రిస్టియానా, హౌ ఆర్ యూ అని అడిగింది సియా. సి, ఎలా ఉన్నాను నువ్వే చెప్పు అంది. రిషిక డిజైన్ చేసిన అవుట్ ఫిట్ అయిన చిన్న ఫ్రాక్ వేసుకొని ఒక రౌండ్ తిరుగుతుంది తనని చూడమని. యు లుకింగ్ బ్యూటిఫుల్ అంది సియా. ఇక తనకు తప్పదు కదా, పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని ఒక్కటి చేయడం తనకు రాదు. థ్యాంక్ యూ సియా, నువ్వు మాత్రం ఎప్పుడు ఒక ఇండియన్ ఉమెన్ లాగే ఉంటావు, చీరకట్టులో చూడీదార్లో నిండుగా. నాకు నీలా హౌస్ వైఫ్ లా ఉండాలని ఉంటుంది, బట్ నా లైఫ్ మొత్తం మోడలింగ్ కి సరిపోతుంది. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మన కంపెనీ ఫోర్స్ చేసేసరికి తప్పక కాల్ షీట్స్ ఇవ్వాల్సి వచ్చింది అంటుంది క్రిస్టియానా స్టైల్ గా. అవునా, ఓకే ఓకే అంటుంది సియా. అది కూడా అడిగింది రాజ్, తనని ఎలా కాదు అనగలను నేను అంటూ సియా కళ్ళలోకి చూటిగా చూస్తుంది క్రిస్టియానా. ఆమె మాట సియా గుండెల్లో బాణంలా దూసుకు వెళ్ళిన పైకి మాత్రం నవ్వుతూ థ్యాంక్ యూ సో మచ్, షూటింగ్ స్టార్ట్ అవుతుంది, ప్లీజ్ కోఆపరేట్ అంటూ నవ్వుతుంది సియా. ఓకే డియర్, నువ్వు వద్దన్నా నా కోఆపరేషన్ ఎప్పుడు నీ వెంటే ఉంటుంది అంటుంది సూటిగా చూస్తూ క్రిస్టియానా. అది అర్థమైనా కానట్లుగా కామ్ గా వెళ్ళిపోతుంది సియా తన క్యాబిన్ కి. హాయ్ డార్లింగ్, ఎప్పుడు వచ్చావు? ఎంతో హ్యాపీగా ఉంది, మార్నింగ్ నుంచి చీకటిమయంగా ఉన్న ఈ ఆఫీస్ లో వెన్నెల కురిపించావు అంటూ క్యాబిన్ లోకి వచ్చాడు కుశాల్. ఇప్పుడే వచ్చాను కానీ చాలా బెటర్ వేస్తున్నావు, ఏదైనా హెల్ప్ కావాలా చిన్న అడిగింది నవ్వుతూ సియా. ఎస్ డార్లింగ్, మమ్మీ తర్వాత నువ్వే నన్ను మమ్మీ అంతా అర్థం చేసుకుంటావు అంటూ ఉండగా లవన్ లోపలికి వచ్చాడు. అంతేగా మరి, అదే డాడీని అర్థం చేసుకో అంటే
అక్కడ నీకు చివాట్లు తప్పవు కదా. బాబాయ్ దగ్గర నీ పప్పులు ఉడకవు కాబట్టి పిన్ని వదినతో పని చేయించుకుంటావు, వాళ్ళను కాకపట్టి అంటాడు లవన్ టీస్ చేస్తూ. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ బ్రో, నేను చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాను, దాని నుంచి ఈ మహాతల్లి నన్ను బయటపడేస్తుంది అంటూ కొత్త ప్రాజెక్టు కోసం ప్రజెంటేషన్ రెడీ చేయమని రాజ్ ఇచ్చిన వర్క్ సియా ముందు పెట్టి ప్లీజ్ మాతే కాపాడు అన్నాడు కుశాల్. దానికి నవ్వుతూ దీనికి ఎంత టైం ఉంది అని అడిగింది సియా. జస్ట్ 4 days మాతే అన్నాడు. అయ్యో వదిన, నువ్వు ఇవాళ ఊటీ వెళ్తానన్నావు కదా, ఫుల్ గా రెస్ట్ తీసుకో అన్నాడు కన్ను కొట్టి లవన్. నన్ను గట్టున పడేయకుండా ఊటీ వెళ్తావా మాతే, అప్పుడు నా బతుకు అగ్రజుడు చింపిన ఫైల్ అవుతుంది మాతే అంటూ ఏడుపు ముఖం పెట్టాడు కుశాల్. రేపు వెళ్తున్నాను, ఈ వర్క్ కంప్లీట్ చేసి నీకు మెయిల్ పెడతానులే అంటూ నవ్వుతూ తీసుకుంది ఫైల్ సియా. మహాప్రసాదం మాతే అన్నాడు కుశాల్ హుషారుగా. తన లైఫ్ లో కొంచెమైనా ఎంటర్టైన్మెంట్, స్మైల్ రెండు ఉన్నాయంటే అది లవన్ కుశాల్ వల్లే. ఇలా హ్యాపీగా మాట్లాడుతూ ఉండగా టెన్షన్ గా లోపలికి వస్తుంది రీమా. మేడం మేడం, షూటింగ్ స్పాట్ లో పెద్ద గొడవ జరుగుతుంది అంటూ. వాట్ హ్యాపెండ్ అంటూ టెన్షన్ గా పైకి లేచింది సియా. క్రిస్టియానా అండ్ ఆర్ట్ డైరెక్టర్ మిస్టర్ సేన్ తో అంది రీమా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.